ఎవరండి? ఎంపీ, మాజీ ఎంపీ హర్ష కుమార్. ఎక్కడైనా అమలాపురం. అని చెప్పేసి ఎలక్షన్ మీటింగ్ పెట్టాను కార్యక్రమం. అది సేమ్ డే ఆ మీటింగ్కి మార్నింగ్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే నాకు 24 hours నా ఇంట్లో సీసీ కెమెరాస్ ఉంటాయి. ఆ నెక్స్ట్ డే వీడు మా పెద్దోడు బజార్లో ఎక్కడ ఆఫ్ చేయలేదు, వచ్చేసాను. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మా పెద్దోడు తోటకు తీసుకెళ్ళినప్పుడు సౌండ్ వచ్చింది. వచ్చేటడికి రిటర్న్ వచ్చేసి ఇంటి దగ్గర చూసుకునేటప్పటికి వరుసగా ఉంటాయండి బోల్ట్లు. మనం బోల్ట్లు వేసినప్పుడు ఆపోజిట్ సైడ్ వేస్తూ ఉంటాం. ఏ స్కూటర్కి వేసినా ట్రైల్ దానికి వెళ్ళొచ్చాడు. బాగా స్పీడ్గా కూడా వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చిన తర్వాత 2 days ఆగుతుంది అన్నది కన్ఫర్మ్. అప్పటి నుంచి డ్రైవర్ ఎవరైనా డ్రైవర్ చేసిన డ్రైవర్ షోరూమ్ ఎవరైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. బట్ నా సీట్ కూడా పోయిన కారణాలు కూడా నాకు తెలియట్లేదు, ఇస్తానని చెప్పి. కాబట్టి నాకు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరిపించాను. ఇలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయలేదండి. ఆ సిఐని కూడా ఎలక్షన్ డ్యూటీకి ఇక్కడ బందోబస్తు పంపించాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఎందుకో ఎవరో ఉంటుంది. ఆల్రెడీ అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా? దాని తర్వాత సరిగా ఇన్వెస్టిగేషన్ కావడం దట్ ఈజ్ అంటే చెప్తే మీరు ఓకే. 2015లో కూడా బరియల్ గ్రౌండ్ కేసు అయింది సార్. వేసినప్పుడు మా దగ్గర చేస్తానండి, పర్వాలేదు, మేము వాళ్ళకి చెప్తాం. ఐ డోంట్ థింక్ అది ఫేర్గానే అవ్వాలి ఇన్వెస్టిగేషన్. యువర్ డిమాండ్ ఈస్ దట్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి చేయాలి. సేమ్ టైం వీ హావ్ ఆల్సో డ్రాఫ్టెడ్ అ కేస్ ఆన్ రిలయన్స్ అంబానీ. సార్ నాకు ఎప్పుడు మీరంటే మీ తర్వాత లాస్ట్ కలెక్టర్ మీతో కుమార్జీ అసలు మీతో కంపారిజన్ లేదు. కానీ ఎంపీ గారు ఆ టైం అయిపోయింది, పోయింది. కొత్త టైం వచ్చేది. చాలా బాగా ఫైట్ చేస్తాను. ప్లీజ్ సార్. ఇప్పుడు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫేస్బుక్లో అన్ని అప్డేట్ ఉంటాను సార్. నేను కూడా నా ఫేవరెట్ కలెక్టర్ అండి. థ్యాంక్ యూ. ద్వివేది గారు ఇవాళ కలిసిన విషయం ఏంటంటే, మొన్న మీ అందరికీ తెలుసు, నేను ఈ 5 సంవత్సరాల్లో కూడా నేను ఏ పార్టీలో లేకుండా ప్రజల సమస్యల పట్ల, ముఖ్యంగా పేదవారి పట్ల నేను ఒక పోరాటం చేయడం జరిగింది 5 సంవత్సరాలు. దాని గురించి నన్ను తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. సుమారు 42 సార్లు హౌస్ అరెస్ట్ చేసింది. 17 రోజులు నేను ఒక న్యాయం కోరి నేను ఆమరణ దీక్ష చేస్తే నన్ను తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 17 రోజులు పెట్టి ఒక మాజీ ఎంపీని ఆ రకమైన ట్రీట్మెంట్ ఏ గవర్నమెంట్ ఇవ్వదు, ఈ గవర్నమెంట్ ఇచ్చింది. అయినా కానీ ఎలక్షన్స్లో ఏ పార్టీ నన్ను చూస్ చేసుకున్నప్పుడు, తెలుగుదేశం దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చినప్పుడు
సామాజిక న్యాయం అంటే నేను కొంత నన్ను నమ్ముకున్న వాళ్ళకి కొంత న్యాయం జరగవచ్చు అన్న ఉద్దేశంతో నేను కొంత తెలుగుదేశం వైపు టిల్ట్ అయ్యి నేను తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం జరిగిందండి. కండువా కూడా కప్పుకున్నాను కాకినాడలో. దానికి కారణం ఏంటంటే నాకు సీటు అమలాపురం ఎంపీ ఇంతకుముందు నేను 10 సంవత్సరాలు చేశాను కాబట్టి ఆ సీట్ ఇస్తా అన్నారు కాబట్టి నేను చేశాను, జాయిన్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత నేను నెక్స్ట్ అక్కడ సీట్ ఇవ్వకపోయేటప్పటికి నేను తెలుగుదేశం నుంచి రిజైన్ చేస్తానని చెప్పడం జరిగింది అని చెప్పి నా కార్యకర్తలందరితో ఒక సమావేశం ఏర్పాటు చేశానండి. అక్కడ ఒక కళ్యాణ మండపంలో 10,000 మంది చాలా పెద్ద సమావేశం ఏర్పాటు చేశాను. ఆ రోజున నేను కారుని, నాకు ఫార్చునర్ ఇవ్వాలి, అదే కారు వేసుకొచ్చాను. ఆ కారుని నేను షోరూమ్కి పంపించానండి. ఎందువల్లంటే కొంచెం సర్వీసింగ్ చేయమని పంపించడం జరిగింది. ఈ లోపల నన్ను తెలుగుదేశంలో ఉండమని కొంతమంది నాయకులు వచ్చి ప్రెషర్ ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడడం, ఆయన రాజ్యసభ టికెట్ ఇస్తానని కూడా చెప్పడం, నేను దానికి అంగీకరించకుండా నా డిసిషన్ నేను తీసుకోవడం జరిగింది. నేను ఇంకా మీటింగ్కి వెళ్తున్నప్పుడు నా కారు షోరూమ్ నుంచి వచ్చింది. నేను ఆ కారు వేసుకుని నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ నుంచి వచ్చేసానండి. ఆ మీటింగ్ అక్కడ జనంతో కూడిన సమావేశం వచ్చేసాను. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆ కారు గౌరీపట్నం వేసుకుని, మా పెద్ద అబ్బాయి గౌరీపట్నం వేసుకుని వెళ్ళాను. మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. దాని తర్వాత రోజున నేను మా చిన్న అబ్బాయి కలిపి మందులు కొనడానికి వెళ్ళి వచ్చేసాము. అప్పుడు కూడా మాకు ఏమి తెలియలేదు, ఎందుకంటే టౌన్లోనే జనరల్గా లాస్ట్ రోజు నాకు కొంచెం స్పీడ్గా తోటకి వేసుకెళ్ళారండి మా పెద్ద అబ్బాయి. కట్టకట్ట కొట్టుకుంటుందని ఇంటికి వచ్చి చూసేటడికి 4 బోల్ట్లు ఇప్పేసి ఉన్నాయండి కారు ఫ్రంట్ టైర్కి. అంటే చేసేదాన్ని ఎలాగున్నాయంటే 2 బోల్ట్లు పక్కన ఉన్నాయి, చుట్టూ 4 బోల్ట్లు పీకేసి ఉన్నాయి. జనరల్గాను బోల్ట్లు బిగించినప్పుడు ఆపోజిట్ సైడ్ వేస్తారు, కానీ ఇది ఇలా ఉండేటికి తప్పకుండా ఎవరో తీసేసిన పని అని చెప్పి నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉందండి. మా ఇంట్లో సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ 4 రోజులది పోలీసులకు అప్పచెప్పండి. ఇంటి దగ్గర ఎక్కడ జరగలేదు. మేము వెళ్ళిన ప్రదేశాలు కూడా అక్కడ 1-2 నిమిషాలు, 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉండలేదు. అంటే ఇది మా అనుమానం ఏంటంటే అది షోరూంలోనే జరిగిందేమో అన్నది మా అనుమానం. దాని గురించి మా డ్రైవర్ని కూడా తీసుకుని వెళ్ళారు, 4 రోజులు ఉంచారు. షోరూమ్ కూడా అందరినీ కూడా తీసుకుని వచ్చారు. 3 రోజులు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత సడన్గా ఇన్వెస్టిగేషన్ మానేశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను కుటుంబంతో నేను వెళ్ళినప్పుడు బాగా స్పీడ్గా వెళ్తామండి, 120-140 కిలోమీటర్లు. అది అంత దూరం అంత స్పీడ్గా వెళ్ళినప్పుడు మా ఫ్రంట్ చక్రం కానీ ఊడిందంటే అసలు కుటుంబం అంతా కూడా మేము కనపడం. అంత ప్రమాదంగా అది ప్లాన్ చేశారు, స్కెచ్ చేశారు. అది నాకు పోనీ శత్రువులు ఎవరైనా ఉన్నారంటే నాకు శత్రువులు ఎవరు లేరు. ఎందుకు ఇది జరిగింది అన్నది నేను పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చాలా రెగ్యులర్గా అడిగాను. ఆఖరికి డీజీ గారు రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన ఠాకూర్ గారు ఎవరు ఆయన ఫోన్లో కూడా మాట్లాడారు. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అన్న వేయండి. కారణం ఏంటంటే ఇది మేము ఉంటున్న స్టేషను చాలా విఐపి స్టేషన్, అందరూ ప్రముఖులు వచ్చే స్టేషన్ కాబట్టి ఎవరినన్నా ఒకళ్ళతో వేయండి అని చెప్తే ఎందుకో కానీ సడన్గా ఇన్వెస్టిగేషన్ని ఆఫ్ చేశారు. అది ఎందుకు భయపడి ఆఫ్ చేశారేమో అని అనిపించింది నాకు. వాళ్ళ మాటలను బట్టి గవర్నమెంట్ ప్రెషర్ వల్ల ఆఫ్ చేశారేమో అన్నది నాకు వచ్చిన అనుమానం. అందుగురించే ఈ రోజున నేను ఈసీని కలవడానికని వచ్చాను. ఈసీని కలిసి ఆయనతో మాట్లాడి రిప్రజెంటేషన్ పంపుదాని ఉద్దేశంతో ఈసీ రావడం జరిగింది. నాకు కావాల్సింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ జరిగి దీంట్లో ఉన్న దోషులు ఎవరు, దీని వెనకనున్న సూత్రధారులు ఎవరు, ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కోమని చెప్పి ప్రభుత్వానికి నివేదించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందువల్లంటే దీన్ని రప్చర్ చేద్దామని ఏదన్నా చేద్దామన్న ఉద్దేశం నాకు లేదండి. అందుకనే కామ్గా ఉన్నాను. పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను. కానీ దాన్ని అలుసుగా తీసుకుని పూర్తిగా మానేయడం జరిగింది. అందువల్ల నేను దాన్ని అడగడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. అది రిసీట్ రాగానే ఆయన దాని మీద స్పందిస్తారని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చిన 4 రోజులు జరిగిందండి, 5 రోజులు జరిగింది. 5 రోజులు జరిగిందండి. 5 రోజుల తర్వాత ఆపేశారు. అంటే ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడని, సీఎం వస్తున్నాడని
అట్లా పంపించేసి నేను ఏదన్నా టీం వేయండి, ఒక టీం వేసి చేయండి అన్నా కూడా చేయదు. బట్ బలమైన ప్రెషర్ ఉంది అని అనిపించింది నాకు. నేను ఏ పార్టీ మీద కానీ మనుషుల మీద కానీ నాకు అనుమానాలు లేవు. బట్ ఎవరో ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి మటుకు చేశారన్నది స్పష్టమైంది. అంతే కదా, దాన్ని వెలికి తీయమని అడుగుతా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. Hi, this is Bharat. Please subscribe. Please subscribe. Please subscribe Please subscribe Please subscribe to Mirror TV. To Mirror TV. to Mirror TV. Mirror TV. To Mirror TV. Thank you.